రండి. రండి రండి, మీరు వచ్చారా? నేను బాగానే ఉన్నాను. వర్షాలు పడకపోతే పరిస్థితులు చాలా దారుణంగానే ఉన్నాయి. అవునులే. నాకు నాలుగెళ్ళిపోలే. వర్షం పడి ఎన్ని రోజులైందో. వర్షాలు పడకపోతే ఏం జరుగుతుంది నాన్నగారు? వర్షం లేకపోతే నీళ్లు లేక మనుషులు మృగాలు విలవిల్లాడిపోతారు. అలా జరిగితే చాలా ప్రమాదం. మనం ఎక్కడి నుంచైనా నీళ్లు తీసుకువెళ్లాల్సిందే. తీసుకెళ్దాం. అంతా ఒట్టి భ్రమే. నా కుటుంబం కోసమైనా నేను నీళ్లు కనిపెట్టాలి. ఎప్పటికీ ఓట రాకపోతే ఇంకా లోతుగా తవ్వాలి. ఎవరదే? నాకు కాస్త సాయం చేయండి. ఇదేమిటి, వర్షం పడుతుంది? నాయన, ఇదేమిటి, నాకేమీ అర్థం కావడం లేదు. ఈ పని చేసింది ఎవరో నా ముందుకు రండి. పారిపోతోంది. ఆగు. సగమైనా నిండలేదు. ఇక నా వల్ల కాదు. ఈ నదిలో నీళ్లు కూడా ఎండిపోవచ్చాయి. ఆ తర్వాత మనం నీళ్ళకేం చేస్తాం? అదే అర్థం కావడం లేదు. మబ్బు, ఆగు ఆగు. నన్ను ఓడబట్టిస్తావా? నిన్ను. వర్షం పడుతుంది. నాకు ఊపిరాటం లేదు. నేను పట్టుకున్నాను. దొచ్చేచి మబ్బు ఏడుస్తోంది. విచారంగా కనిపిస్తుంది. ఏమిటి, మీరు ఆకాశంలో నుంచి మబ్బును పట్టుకొచ్చారా? అవును, ఇది ఆకాశంలోంచి కిందకొచ్చింది. నువ్వు ఇంకోసారి అలా చేస్తావా? భలే, చాలా అద్భుతంగా ఉంది. వద్దు వద్దు, దాన్ని ముట్టుకోవద్దు. దానికి మన కుటుంబంలో గాను మాత్రమే ఇష్టం అనుకుంటా. ఏమండి, ఇది చాలా అన్యాయం కదండి. భలే 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 సరదాగా ఉంది. నాకు సరదాగా ఉంది. ఇది మన పాలిట వరం. ఆ తర్వాత నువ్వు నా ఇంట్లో పనులు కూడా నీళ్ళు ఇవ్వాలి. మనం ఎప్పుడూ కలిసే ఉన్నాం, సరేనా? మన పంట పండింది. ఎండ మండిపోతోంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఏంటా సత్తో, వర్షం కూడా కురవడం లేదు కదా? అమ్మయ్యా, ఇక చాలు పద. ఇదిగో పోస్తున్నాను పోస్తున్నాను పోస్తున్నాను. ఎంత అదృష్టవంతులమా. అవును కదా. పీకో నువ్వా? నన్ను కూడా దాంతో పాటు కాసేపు ఆడుకునేవా గాన్? కానీ పీకో. భలే భలే సరదాగా ఉంది. పీకో, ఇక నేను నీకు వర్షం కురిపించలేను. ఏంటలా మాట్లాడుతున్నావు? ఇది చాలా కొంచెం, నాకు ఇంకా నీళ్ళు కావాలి. ఇది బాగా చిన్నదైపోతుంది. ఇబ్బంది పెట్టకూడదు. అందులో ఇబ్బంది ఉంది. వర్షాన్ని కురిపించే బాధ్యత తందే. దాని పని చేయాలి. నా మాట విను పీకో, ఇక చాలు వచ్చాయి. ఇది చిన్నదైపోయినా పర్వాలేదు. నేను నీళ్ళలో ఆడుకోవాలా?
పంపించేస్తాను. వద్దని చెప్తున్నాను కదా నిన్ను. ఏమిటే నన్నే వదిలి వెళ్ళిపోతావా నువ్వు? అరే వర్షం పడుతుంది. వర్షం వర్షం. నాకు భలే ఆనందంగా ఉంది. మళ్ళీ నాతో ఆడుకోవడానికి రా. అవును రావాలి. ఇప్పుడు నేను చూసారుగా, నా ఈ కొత్త హెయిర్ స్టైల్ బాగుంది కదా. పుట్టగడుగులో బాగానే లేదు. నేను వచ్చేసాను. వచ్చేసారా? ఏం తీసుకొచ్చారేమిటి? ఏం లేదు, వర్షం పడేలాగా ఉందని ఏమీ తీసుకురాకుండా ఇంటికి తిరిగి వచ్చేసాను అంతే. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి సమాధానం చెప్తారు మీరు? మేమేమి తినక్కర్లేదనుకున్నారా? ఏమిటి నీ ఉద్దేశం? వర్షంలో నన్ను తడుస్తూ వెళ్ళమంటావా? ఆ వర్షం సంగతి మర్చిపోండి. ఆకలని నా ముందుకొచ్చి నిలబడితే మీ పని ఇక అంతే. అర్థమైందా? ఎంతో అరవలేకపోతున్నాను. ఆగు ఆగు ఆగు. వర్షం వస్తుంది. వర్షం జోరుగా కురుస్తుంది. మనం నీడలో నించోవాలి. వెళ్తాం పదా. అక్కడి నించుందావురా. ఈ పుట్టగొడుగు ఇంత పెద్దగా ఉంది. నించోడానికి చోటు దొరికింది సరే, అవును కదా. కానీ తినడానికి ఆహారం దొరకకపోతే మనం ఇంటికి వెళ్ళలేం కదా. ఏమంటావు తెచ్చి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదో చేయాలి. మేము వచ్చేసాం. ఓ గాన్ వచ్చేసారా? ఏం తీసుకొచ్చారో ఏమిటి? మే వర్షంలో ఏమి తేలేకపోయాం. నువ్వు నన్ను చాలా నిరాశపరిచావు గాన్. ఇది చాలా దారుణం. చేయవలసిన పనులు గాన్తో చేయిస్తున్నారా? గాన్, మీ నాన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. అర్థమైందా గాన్? మేము వచ్చేసాం. అరే దుతేచిన్, నీ చేతిలో ఏమిటది? పుట్టగొడుగు. ఓ, నీ చేతిలో ఉన్నదాన్ని నేను చూడలేదు. నువ్వు గాను తినడానికి తీసుకొచ్చారా? నన్ను అడిగితే ఈ రోజుకి ఇది చాలా ఎక్కువ. సరే సరే, నన్ను క్షమించు. ముందు దుతేచిన్ను గాను తింటారులే, వాళ్ళకు పెట్టు. అది పుట్టగొడుగు కాబట్టి ఇలా అనడం లేదు. కానీ అది విషపూరితమైందో కాదో తెలుసుకొని మరీ తినడం మంచిది. అందుకే ఇంతగా నేను చెప్తున్నాను. ఏమిటి విషపూరితమా? అది తిన్న వాళ్ళు ఒక్కోసారి ఎక్కువగా నవ్వుతూ ఉంటారు. ఒక్కోసారి వణికిపోతూ ఉంటారు. ఒక్కోసారి వెకిలి చేష్టలు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి నిద్ర వస్తూ ఉంటుంది. అందుకే అన్ని పూర్తిగా తెలుసుకొని తినాలి అంటాను. నాకు తెలియదు. ఇలాంటి పుట్టగొడుగుని ఇంతవరకు నేను చూడలేదు. అందుకే నాకు చాలా భయంగా ఉంది. ఏమిటా మాటలు? ఎందుకు అనుమానించడం? గాన్ ఎంతో కష్టపడి దీన్ని తీసుకువచ్చాడు. అవునా గాన్? అది మరి ఏంటంటే గాన్, అది ఇదేని తికమకగా మాట్లాడుకో, సరిగ్గా చెప్పు. లేకపోతే మీ అమ్మ చెప్పినట్టుగా నువ్వు వినాల్సి ఉంటుంది. జాగ్రత్త సుమా, నీ మంచిగా చెబుతున్నా, అర్థమైందా? ఏమిటి? ఏమన్నారు? మీకు ఇప్పుడు ఆకలిస్తుందని కదా ఇలా మాట్లాడుతున్నారు? చెప్పండి. ఏమిడా వాగుడు? మాట్లాడకండి. సరే సరే సరే. ఒక పుట్టగొడుగు కోసం మీరెందుకు గొడవ పడుతున్నారు నాన్నగారండి? ఊరుకోండి. అరే ఇదేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అందరం బయట పడుకున్నావేమిటి? వీళ్ళు ఇంకా లేవలేదే.
గౌన్ దుదజిన్ లేవండి. అరే మనం ఎక్కడున్నా? ఎక్కడున్నావు? ఏమిటి నిద్రలో నడిచొచ్చారా? సరే పదండి లోపలికి వెళదాం. లేస్తున్నాగా. ఓ, ఏమిటి ఇలా జరిగింది? అవును అదే. ఓ, ఈ పొట్టగొడుగు విత్తనాలు కింద పడి ఇల్లంతా పొట్టగొడుగులు మొలుచుంటాయి. అందుకే మనం బయటపడ్డాం. మెల్లమెల్లగా అవి పెరిగిపోయి ఉంటాయి. ఆ తర్వాత మనల్ని బయటికి విసిరేసి ఉంటాయి. మనం ఇక్కడున్నా. అమ్మ ఎక్కడుంది? నాన్నగారండి, అమ్మ కనిపించడం లేదు. కనిపించడం లేదా? ఇది చాలా దారుణం. నువ్వేం దిగులు పడకు, నేను వస్తున్నాను, నిన్ను రక్షిస్తాను. నువ్వు లోపలే ఉన్నావా? నీకేమీ కాలేదు కదా? అమ్మా, ఈ పొట్టగొడుగుల్లో మీ అమ్మ కనిపించడం లేదు. మన బలం సరిపోవడం లేదు, దీనికి కదపలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకేమీ తోచడం లేదు. నువ్వు లోపల జాగ్రత్తగానే ఉన్నావా? పెడుతుంది. తిన్నప్పుడు కూడా మా అమ్మ కనిపించలేదు. నా భార్య కనపడడం లేదు, ఏమైపోయిందో అర్థం కావడం లేదు. ఏమిటి చూస్తున్నారు? ప్రతిరోజు మీరు కష్టపడి మా కోసం బయటికి వెళ్లి ఆహారాన్ని తేవడం చూస్తుంటే బాధగా ఉంది. అందుకే పొద్దున్నే వెళ్ళి చేపలు వేసుకొచ్చాను. మేము ఎందుకు కని తట్టుకోలేకపోతున్నాం? నేను లేకపోయేసరికి మీకు బాగా వెలితిగా అనిపించినట్టుంది. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు మరీ చిన్న పిల్లవారైపోతున్నారండి. ఏంటమ్మా నువ్వు అనేది? విషయం అది కాదు. బాగా ఏడిపించేశావు. నేను పుట్టగొడుగుల గురించి బాగా తెలుసుకున్నానండి. మేము అసలు ఎంతకని ఇప్పటిదాకా చేదు పుట్టగొడుగుల్ని తిన్నాం. కాస్త ముందుగా వచ్చి ఉండొచ్చు కదా. స్పృహ తప్పిన నాన్నగారు. ఆగండి. ఆగుతారా లేదా? నాకు కాళ్ళు నొప్పి వచ్చేసాయి. నాకు నొప్పి పెడుతున్నాయి. ఆగమంటున్నానా? దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. దీన్ని పట్టుకో. దాదాజీ, అక్కడ ఏం చేస్తున్నావు? ఇదిగో వస్తున్నా. ఈ రోజు భలే సరదాగా ఉంది. ఇవాళంతా ఇలాగే గడుపుతా. సమయానికి వచ్చేసారా? వచ్చేస్తున్నాను మీ దగ్గరికి. నాన్నగారండి, నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నారు. నాన్నగారిని లేపి ఇంటికి తీసుకువెళ్దాం. అదా తీసుకెళ్దాం. వచ్చేసానికి బయలుదేరదామా? నేను తిరిగి వెళ్ళిపోవడం మంచిదనుకుంటున్నాను. నాకు నీతో రావాలని లేదు. నేను వెళ్ళిపోతున్నా.
ఆ, నేను కనిపించడం లేదు. నన్ను ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఎక్కడా? నేను ఎక్కడున్నాను? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నన్ను వదులు, నేను ఇప్పుడు రాను, నన్ను వదిలే. ఇదే మంచి అవకాశం, వెళ్ళిపోదాం. నేను నీకు దొరకను, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు నా వెంట పడొద్దు. దయచేసి నా వెనకాల రావద్దు, నన్ను వదిలే. అమ్మయ్య, వెళ్ళిపోయింది అనుకుంటాను. నాయనో, నేను ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడం ఎలా? పరిగెత్తాలి, పరిగెత్తాలి, ఇంకా వేగంగా పరిగెత్తాలి. అమ్మయ్యా, దీని పని అయిపోయింది. ఇక నాకు ఏ గొడవ లేదు. ఆగండి, నేను వస్తున్నాను. ఎక్కడ వీళ్ళు కనపడడం లేదు. ఆగండి. 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 ఎలాగైతే నేను వచ్చేసాను. ఇక నాకు ఏ బాధ లేదు, నేను కనిపెట్టేశాను. ఆగండి, నన్ను వదులు. నన్ను వదులు, నేను రాను. ఏలియన్, నాకు వరం ఇస్తావా? ఏలియన్, ఒక క్షణం ఆగుతావా? నాకు చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకుని వస్తాను. ఇదేంటి? ఆహా, ఎంత దృశ్యం! దీన్ని పట్టుకుని పైకి వెళ్ళిపోతాను. ఆయనకు కూడా ఇద్దాం.
నేనంత కష్టపడి తిరిగి వస్తే మీరు అరటిపడి తింటున్నారా? ఇది దారుణం. తాత బామ్మ మా అమ్మ నాన్నకి బహుమతి ఇచ్చారు. పరిగెత్తకు, ఆగు ఆగు, పరిగెత్తొద్దు, నీకే చెప్పేది, ఆగు. నా వల్ల కావడం లేదు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇక్కడ కొంచెం నీడగా ఉంది, ఇక్కడ కూర్చుంటాను. నేను మధ్యాహ్నం నిద్రపోతున్నప్పుడు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టా నేను తట్టుకోలేను. ఇక మీద ఏ సమస్య ఉండదు. ఏమిటి ఈ రోజు త్వరగా వచ్చేసారు మీరు? ఎవరో ఒకరు ఒక ఉత్తరం తీసుకొచ్చి దాంతో నన్ను ఎత్తి మీద కొట్టారు. మర్యాదగా పారిపో, నిన్ను వదిలిపెట్టను. ఏదో ముఖ్యమైన విషయంలో ఉంది. ఏమిటా విషయం? ఈ ఉత్తరం గాన్ తాతా బామ్మల దగ్గర నుంచి వచ్చింది, చదవనా? మేము అందమైన ఒక భవనం కట్టాం. గాన్ అక్కడ పంపిస్తే జాలీగా ఆడుకుంటాడు. ఓ, నువ్వు ఎక్కడున్నావా గాన్? ఏ విషయం నాన్నగారండి? తాతయ్య బామ్మ ఒక కొత్త ఇల్లు కట్టారట, నిన్ను రమ్మన్నారు. నన్ను పిలిచారా? నేను అక్కడికి వెళ్తాను. నీకు ఈ పక్షి ఎలా వెళ్లాలో దారి చూపిస్తుంది. ఏంటి నిన్ను ఎత్తుకుపోతున్నది? నువ్వు నాతో పాటు వచ్చేయ్. వస్తున్నాను. తాతయ్యని బామ్మని అడిగినట్టుగా చెప్పు. అలాగే. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యే బాబోయ్, లాగుతానుండు. వద్దు, ఇప్పుడు ఈ పక్షిని నేనే ఎత్తుకొళ్తాను. చిన్నకు చాలా అలసటగా ఉంది. అదిగో అదే. రా బాబు. మీకేం కాలేదుగా? బాగానే ఉన్నారా? ఏంటి భయపడిపోయారా? మేమే బాబు. ఊరికే ఆట పట్టించాం. బామ్మ, తాతగారు, సరే మీరు ఎందుకు ఇలా చేశారు? ఈ ఇంటిని బాగా చూడండి, మంచుగడ్డలతో కట్టాం. ఈ ఇంట్లో ఉంటే బాగా చలేస్తుంది కాబట్టి మేము ముసుగు కప్పుకొని వచ్చాం. అవును, చాలా చలేస్తోంది. నీకు చలంటే ఇష్టం కదా. సరే, ఇప్పుడు నేను కాస్త కప్పుకుంటాను. ఇప్పుడు బాగుంది. ఎండాకాలంలో విశ్రాంతి తీసుకుంటే భలే హాయిగా ఉంటుంది. అవునండి, ఈ సమయంలో విశ్రాంతి ఎంతో ముఖ్యం. ఈ సమయంలో ఆ కొత్త ఇంట్లో గాను దోతే చీను చాలా సంతోషంగా ఉంటారు కదా. ఏమైంది గాన్? దోతే చిన్కి జలుబుగా ఉంది. అది మంచిది కాదే. తాతగారు, బామ్మ, మేమిద్దరం ఇక్కడి నుంచి బయలుదేరుతాం. దోతే చిన్కి ఈ చలిలో జలుబు ఎక్కువైపోతుంది. అవును, వాడిక్కడ ఉంటే జలుబు ఎక్కువైపోతుంది. అందుకని వేడిగా ఉండే చోటుకి తీసుకువెళితే మంచిది. సరే, నువ్వు కూడా వాడితో కలిసి బయలుదేరు. ఇదే నేను మీకు ఇవ్వబోయే బహుమతి. దీన్ని తీసుకెళ్లి మీ అమ్మా నాన్నలకి ఇవ్వు, సరేనా? పైకెత్తానుండు. మళ్ళీ రండి. చూసి జాగ్రత్తగా వెళ్ళండి. సరే. ఇది చాలా దారుణం. ఇది వేగంగా కరిగిపోతుంది. దీన్ని మనం త్వరగా ఇంటికి తీసుకువెళ్ళాలి. నువ్వు పరిగెట్టకు. అయ్యో, వెళ్ళిపోతున్నాను.
కదా. పులిలు మనల్ని చుట్టుముట్టేశాయి. ఇప్పుడేం చేయాలి? తాతజీ! నేను వస్తున్నానుండు. ఓ నాయనా, మనం అయిపోయాం. అటు చూడు, ఈ ఎండాకాలానికి అందరికి మంచు కావాల్సి వచ్చింది. మన దగ్గర ఉంది ఇదే. తాతజీ, త్వరగా రా, ఇంటికి వెళ్ళాలి. నేను వస్తున్నాను. త్వరగా రా, తాతజీ. వస్తున్నా. ఏమిటి గాన్, త్వరగా వచ్చేసావు? అవును, తాతగారు బామ్మగారు మనకి బహుమతిగా ఇచ్చారు. చూడండి. వావ్, ఇది మంచు గడ్డ. అవును, నన్ను క్షమించండి, అది చాలా పెద్దగా ఉండింది. మేము వచ్చే ధరలో ఎండకది కరిగిపోయింది. పర్వాలేదు, బహుమతి కంటే అది తెచ్చిన నీ మనసే గొప్ప. నీ సరిగ్గా చెప్పానా? అవును, నువ్వు ఏం చెప్పినా సరిగ్గానే ఉంటుంది. ఇది చాలా బాగుంది. కృతజ్ఞతలు గాన్, తాతజీన్. తాతజీన్, మనం చిన్న మొక్కలే తెచ్చుండొచ్చు. పర్వాలేదులే, మనం ఇంకా సరి చేసుకుందాం. మా నిధి కోసం దొంగలు పడిన బాట్లు. సరే దోదజీన్, గుద్దు. ఇది నిజంగా చాలా రుచిగా ఉంది. మనం ఎక్కువగా విత్తనాలు దాచుకుంటే చలికాలంలో ఏ సమస్య ఉండదు. నేను వస్తున్నా. ఇదే ఆఖరు, రండి. మనం చాలా సేకరించేసా, ఇంకా ఎందుకు తీస్తున్నారు? అవును కదా. మీరు దాని గురించి దిగులు పడకండి, అన్ని నేను చూసుకుంటాను. సరే, దాంట్లో వేయండి. పని అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడు దాన్ని ముయ్యండి. ఇదే పటం. ఈ నిధి దగ్గరకు రావడానికి దారిని చూపించే పటం. దీన్ని రహస్యంగా దాయాలి. అది ఎక్కడుందో మాకు తెలుసు, లేకపోయినా కనిపెట్టేస్తాం. అవును. నువ్వేమంటున్నావు? నిధికి వెళ్లే దారంటే అందరూ చాలా ఇష్టపడతారు. ఈ ఆహారమే మనల్ని చలికాలంలో ఆకలి నుంచి కాపాడే మహత్తరమైన వరం. దీన్ని నువ్వే కాపాడాలి. గాన్, ఈ పటాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా నీదే. దీన్ని కాపాడితేనే చలికాలంలోనికి ఆహారం. అవును కదా. నాన్నగారు ఈ రోజు నన్ను చాలా భయపెట్టేశారు. ఆయన ఎప్పుడు ఇలాగే నడుచుకుంటారు. కానీ నాకు ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఈ నిధి ఎందుకు, ఆ చిత్రపటం ఎందుకు? నాకు తెలీదు. అది విన్నారా? విన్నాం. నేను ఆ నిధి గురించి విన్నప్పుడల్లా దాన్ని ఎలాగైనా దొంగిలించాలనిపిస్తోంది. మాకు దొంగిలించాలనిపిస్తోంది. సరే, ఇక మనం అంతా దానికోసం సిద్ధం కావాలి. సరే, సిద్ధంగా ఉంటాం. రండి. రండి, వెళదాం. అదిగో వాళ్ళు అటు వెళుతున్నారు. దోతేచిన్, ఇప్పుడు ఈ చిత్రపటాన్ని మనం ఎక్కడ దాచిపెట్టాలి? చెప్పు. అది సరైన చోటు దోతేచిన్. అవును కదా. ఇక్కడైతేనే సరిగ్గా ఉంటుంది. ఈ చోట్లో ఎవరూ లేరు. నేను ఇందులో పట్టడం లేదు, ఇరుక్కుపోయాను. మిమ్మల్ని మేము మోసం చేసేసాం. వాళ్ళని వదిలిపెట్టద్దు. దోతేచిన్, మీకు ఆ నిధి యొక్క చిత్రపటం కావాలంటారా? అవును, అది నీకు అవసరమా? ఏంటి ఇది చిత్రపటమా? అవును.
గురు ఏంటో చెప్పు. మేము బరువు మొయ్యలేకపోతున్నాం. మొయ్యలేకపోతే పడేయండి. కానీ దీనికి మాత్రం ఏమీ కాలేదు. ఇలా చూడండి, ఇక్కడ ఒక నది ప్రవహిస్తోంది. సరే, ఇక పదండి, మనం నది వైపు వెళదాం. సరే పదండి, మనం నది వైపు వెళ్దాం. ఉండు ఉండు, దీన్ని విరకొడతాను. ఆ దొంగలు మన చిత్రపటాన్ని దొంగలించుకుని పోయారు. చిత్రపటాన్ని మనం దొంగించుకోవాలి. తప్పించుకుందాం. త్వరగా రా, దొంగచ్చి. నేను వస్తున్నా. దొంగచ్చి. ఇదే ఆ గుర్తుకు పెట్టిన రాయి. ఇదే ఆ గుర్తు. సరే పదండి, నది దాటి వెళదాం. సరే రండి, దాటుకుని వెళదాం. దాటుకుని వెళ్దాం. సరే దూకండి. దూకేశాను. నేను దూకేశాను. ఆ, ఇది బాగుంది. దారి ఇటువైపే చూపిస్తోంది. అవును, ఇటువైపే చూపిస్తోంది. అవును, ఇటువైపే చూపిస్తోంది. వచ్చేయండి. రండి. సరే మనం వెళ్దాం దొంగచ్చి. మనం ఇటువైపే నేరుగా వెళ్ళాలి. అవును, నేరుగా వెళ్ళాలి. అవును, నేరుగా వెళ్ళాలి. సరే రండి వెళదాం. సరే వెళదాం. సరే రండి వెళ్దాం. ఇక మేము ఎప్పుడు రాము, తిరిగి వెళ్ళి ఇదే ఆ చోటు. అవును, ఇదే ఆ చోటు. అవును, ఇదే ఆ చోటు. అవును ఇదే చోటు. అవును, ఇదే చోటు. ఇదే చోటు. కాదు కాదు కాదు, ఇది కాదు, కాదు. ఈ చోటు కాదు. ఈ చోటు కాదు. ఆ దొంగలు నిధికి ఆశపడి అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. అక్కడ చూడు. కాదు, వాళ్ళు చాలా బలవంతులు. ఇప్పుడు ఏం చేయాలి దొంగచ్చి? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిత్రపటంలో దారి చూపించారు కదా, దాని గుండా వెళ్ళిపోదామా? మనం ఎలాగైతే కనిపెట్టేశాం. రండి. అవును, కనిపెట్టేశాం. ఆగండి ఆగండి ఆగండి. ఆగండి. వాళ్ళు మనం వెంటబడుతున్నారు. త్వరగా పోదాం పదా. మనం విడిచిపెట్టకూడదు. రండి వెళదాం. రండి. విడిచిపెట్టకూడదు. సరే, నువ్వే దాన్ని తీసుకోరా. తీసుకొస్తున్నా. వద్దు, ఇక్కడ పట్టుకో. నువ్వు విషయాన్ని గమనించావా? ఇప్పుడు మనం ఆహారాన్ని చాలా వృధా చేస్తున్నాం. అందుకు కారణం మీరు దొంగచ్చి ఎక్కువగా తింటున్నారండి. ఇక్కడ ఒక ఆనవాళ్ళు ఉండాలి. అది ఏమైపోయిందో తెలియట్లేదు. బాగా వెతకండి. ఇక్కడే నిధి ఉండాలి. అవును, ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. నాన్నగారండి, మేము నిధిని కనుగొనాలని చూపిస్తున్నాం. లోపలికి. ఇరుక్కుపోయావా? ఎక్కడా నిధి కనపడడం అవును, లేదేంటి? నిధి కనిపించడం లేదు. నిధి కనిపించడం లేదు. వెతకండి బాగా. అక్కడ చెత్త తప్ప మరేమీ ఉండదు. నేను దొంగచ్చి మిగతా లోకానికి వెళ్ళాం. నేను సముద్రాన్ని చూసేసాను. చూసావా? సముద్రానికి అటువైపు ఏముంది? అటు వెళ్ళి చూద్దామా? చూద్దాం. మనం వెళ్ళి చూడాల్సిందే. పద వెళ్దాం. అమ్మా, ఏమిట్రా? మేము సముద్రంలో ప్రయాణం చెబుతున్నాం. అలాగే, మధ్యాహ్నం భోజనానికి త్వరగా వచ్చేయండి. అలాగే.
దొచ్చి ఏంటిది? ఆడే వేణుగోపాలనే గుద్ది కిందకి నెట్టేసింది. ఇటు చూడు, మనకి ఎలాగో అలా తినడానికి అరటిపళ్ళు దొరికాయి. కడుపు నిండిపోయింది. కడుపు నిండింది. సరేరా, దీంట్లో మన కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నేను వస్తున్నా. ఒకవేళ ఇది అడే మృగం ఇల్లు అయి ఉంటుందా? అక్కడ సముద్రం ఉంది. నాకు దారి తెలియడం లేదు. మనం ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి? అరే, ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి? ఇటువైపా లేదా అటువైపు వెళ్ళాలా? నాకేమీ అర్థం కావడం లేదు. దొత్తచి, నీకు దారి తెలియదా? ఇదేంటి? వస్తుంది. కాపాడండి. భయంగా ఉంది. వస్తున్నా. ఇక నా వల్ల కాదు. నా ఒళ్ళంతా జలకరిస్తుంది, పులకరిస్తుంది. నేనేం చేసేది? మా నాన్నగారు ఆ నక్షత్రం గురించి చెప్పారు. నా చిన్నప్పుడు మా తాతయ్య ఒక అద్భుతమైన కథని చెప్పారు. ఈ నక్షత్రాలను అనుసరిస్తూ వెళితే ఒక వింత లోకానికి వెళతామని చెప్పారు. మంచి జీవులు, మంచి జీవులు, మంచి జీవులు. నిజంగానా? తీసుకొచ్చేసా. చాలా అందంగా ఉంది. కానీ మా నాన్నగారు ఒకటి చెప్పారు. అక్కడ ధ్రువపు ఎలుగుబందులు ఉంటాయి. అవి చాలా పెద్దవిగా ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వెళ్ళిపోయిందనుకుంటా. ఇది కావాలా? మమ్మల్ని క్షమించు. అమ్మయ్య, ఇప్పుడు దాకా ఏ సమస్య రాలేదు. అమ్మతో రాలేదు. వచ్చేసింది. సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. ఏదో చిక్కినట్టుగా ఉంది.